నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో బుధవారం రోజున రూరల్ బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసే ముందు గ్రామ ప్రజలందరూ ఒక క్షణం ఆలోచించి ఓటేయాలని కోరారు. అసలు పంచాయతీ ఎన్నికలు ఎందుకోసం జరుగుతున్నాయి, ఏం ఆశించి మనమంతా ఓట్లేసి గెలిపిస్తున్నామనే విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మన ఊరిని అభివృద్ధి చేసి మన ఊరి సమస్యలను పరిష్కరించి మనకు కష్టం వస్తే నేనున్నా అని అండగా నిలిచేటోళ్లను గెలిపించుకుంటేనే గ్రామాల పరిస్థితి మారుతుందని తెలిపారు. మన ఊరు అభివృద్ధి కావాలంటే పైసలు కావాలి. ఆ పైసలు ఇచ్చే సత్తా ఉన్న పార్టీ ఏది? ఆ నిధులను తెచ్చే సత్తా ఉన్న నాయకుడు ఎవరు? మన తరపున నిరంతరం పోరాడుతున్న పార్టీ ఏది? ఊరు సమస్యలపై నిరంతరం కొట్లాడుతున్న నాయకుడు ఎవరు అనే విషయాలపై గ్రామ ప్రజలంతా ఆలోచించి సరైన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న పిలిస్తే పలికే నాయకుడు. గ్రామాల మౌలిక వసతులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారని, ఎక్కడ లేని విధంగా ఎంపీ ల్యాడ్స్ నిధులను కమ్యూనిటీ భవనాలు, సిసి రోడ్లు, హైమాస్ట్ లైట్లు, బోర్లు, డ్రైనేజీల నిర్మాణానికి వినియోగించారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఇక ఆలోచించాల్సింది గ్రామ ప్రజలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళపల్లి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ ఫస్ట్ జిల్లా మండల నాయకులు దాసరి రమణారెడ్డి, మునిగంటి కుమార్, దూడం శ్రీనివాస్, గుర్రం కమలాకర్, అమరేందర్ రెడ్డి, పండిత్ శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి, ఆవుల సునీల్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు గత అనేక నెలలుగా. ఇటువంటి సమయంలో మా గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, అదేవిధంగా ఏ పార్టీ ప్రజలకు అండగా ఉన్నది, ఏ పార్టీకి గెలిపిస్తే, ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, వాళ్ళందరూ కూడా ఎన్నుకోవడానికి మన కరీంనగర్ జిల్లా సంబంధించిన ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. అది రేపటి నుంచి ఎన్నికలకు తెరలేవబోతున్నది. దీనిలో వాస్తవానికి ఇలా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే కేవలం కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోటి అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఎక్కువ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు గత 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిల్లి గవ్వ కూడా ఈ యొక్క గ్రామాలకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ కేవలం కేంద్ర నిధుల ఏవైతే వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి ఇవాళ గ్రామాలు నడుస్తున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ అంతా కూడా వాళ్ళ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పి నమ్మి అనేక పనులు చేసి చివరికి చాలా మంది ఆత్మహత్యలు కూడా సర్పంచ్ అంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల నుంచి రూపాయి ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 కూడా ఇవ్వలేదు. కేవలం ఇలా మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు మాత్రమే వస్తున్నాయి. ఇవాళ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇలా ప్రతి గ్రామానికి కూడా ఏదో రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వాళ్ళు బండి సంజయ్ కుమార్ గారు ఏదో రకంగా ఈజీఎస్ ద్వారా కానీ, ఎంపీ ల్యాడ్స్ ద్వారా కానీ ప్రతి గ్రామానికి ఏదో ఒక కార్యక్రమం చేశాం. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 800 పైచిల్కు గ్రామాలకి దాదాపు ప్రతి గ్రామానికి ఏదో రకంగా చేశాం. ఇవాళ బోర్లు కూడా 700 పైగా బోర్లు, నీటి ఎద్దడి ఉన్నటువంటి కానీ, కొన్ని సంఘాలకు కానీ, స్కూల్స్ కానీ, కాలనీలకు కానీ ఎక్కడ నీళ్ళు లేకపోతే 700 పైగా బోర్లు వేయించినటువంటి పరిస్థితి. ఇలా రాష్ట్రం అంతా కూడా ఇలా ప్రతి ఇంటికి కూడా